ఈరోజే అతిపెద్ద పౌర్ణమి కార్తీక పౌర్ణమి. ఇది పరమ పవిత్రమైన రోజు, అతీత శక్తులు కలిగిన రోజు. అయితే ఈరోజు రాత్రి 6 గంటల నుండి 12 గంటల మధ్యలో ఉప్పును అక్కడ పెడితే చాలు, 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. సంవత్సరంలో మొత్తం 12 పౌర్ణమిలు వస్తాయి. ఆ 12 పౌర్ణమిలలో ఈ పౌర్ణమి అతీత శక్తులు కలిగిన పౌర్ణమి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పని చేయండి. కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు ఎంత ధనం కావాలని కోరుకుంటే అంత ధనం వచ్చి పడుతుంది. మంచి శుభ ఫలితాలు వస్తాయి. చాలామంది సంపాదించిన ధనం చేతిలో నిలబడలేదని, ఖర్చయిపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం పాడవటం వలన లేదా వేరే ఏదో ఒక కారణం వలన సంపాదించిన ధనమంతా కూడా ఖర్చయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా మీరు దాచుకున్న ధనమంతా కూడా ఖర్చయిపోతూ ఉన్నదని బాధపడేవారు, అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఉన్నాయని బాధపడేవారు, అప్పుల బాధలు ఉన్నాయని బాధపడేవారు, ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఈ రోజుల్లో అందరినీ బాధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది అప్పుల సమస్య. అప్పుల వలన చాలామంది ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. చేసిన అప్పులు తీర్చలేకపోతుంటారు. ఇలా అప్పుల బాధలు ఉన్నవారు చక్కగా ఈ పౌర్ణమి రోజు ఉప్పు పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా వారం తిరిగేలోపు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఈరోజు ఉప్పుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున ఉప్పుతో పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన సమస్యలు పోతాయి. తరతరాలకు తరగని ఆస్తులు వస్తాయి. అప్పులు తీరిపోతాయి. కావున తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా వస్తాయి. ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి సమయంలో అంటే 6 గంటల నుండి 12 గంటల మధ్యలోనే చేసుకోవాలి. అలా చేసుకోవటం వలన అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. ఎప్పుడైనా సరే పరిహారాలకు మన ఇంట్లో ఉప్పును అంటే ఇంట్లో ఉన్న ఉప్పును వాడకుండా కొత్తగా ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేస్తే 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక ఈరోజు పగటిపూట ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని రాత్రికి ఈ ప్యాకెట్లోని ఉప్పుతో ఈ పరిహారం చేయండి. అంతేకాదు పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన దరిద్రాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈరోజు మీరు పరిహారాలు చేసినా చేయకపోయినా ఒక ఉప్పు ప్యాకెట్ను అంటే గల్లెడుప్పు ప్యాకెట్ను తెచ్చుకోవచ్చు. అసలు పరిహారం ఎలా చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో చక్కగా ఒక మట్టి పాత్రను కానీ లేదా స్టీల్ పాత్రను కానీ రాగి పాత్రను కానీ తీసుకొని ఆ పాత్రలో నిండుగా గల్లెలుప్పును వేయండి. ఎందుకంటే గల్లెలుప్పుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, చెడు శక్తులను తొలగించే పవర్ ఉంటుంది ఉప్పుకు. కనుక ముందు ఏదో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉప్పును వేయండి. ఆ బౌల్ నిండుగా ఉప్పును పోయండి. ఆ తర్వాత ఈ ఉప్పు మీద 7 లవంగాలను పెట్టండి. లవంగాలే ఎందుకు పెట్టాలి అంటే లవంగాలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది.
పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి, మనశ్శాంతిని కలిగించే శక్తి లవంగాలకు ఉంది. లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెబుతుంది. కనుక 7 లవంగాలను ఉప్పు మీద పెట్టండి. తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను ఉప్పు మీద పెట్టండి. ఈ నిమ్మకాయ ముక్కల మీద కొంచెం పసుపును, కొంచెం కుంకుమను చల్లండి. నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమైతే లేదు. మన దశను మార్చేసే శక్తి ఉంది కనుక నిమ్మకాయను ఉప్పు మీద పెట్టి చిటికెడు పసుపు, కుంకుమ చల్లండి. ఇలా ఉప్పు, లవంగాలు, నిమ్మకాయ, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఒక మూలన లేదా హాల్లో ఒక మూలన కానీ లేదా బెడ్రూమ్లో ఒక మూలన కానీ పెట్టుకోండి. ఈ 3 రూమ్స్లో తప్ప వేరే రూమ్లో పెట్టకూడదు. ఇలా వంటగదిలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఒక మూలన పెట్టండి. అంటే అడ్డం లేకుండా ఒక పక్కగా పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని మీ మనసులో తలుచుకొని మీ కోరికను ఒక్కసారి చెప్పుకోండి. దేవుడా, నాకు ధన సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి లేదా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తీరి మేము ఆనందంగా జీవించాలి. మన జీవితం అద్భుతంగా మారేలాగా చూడు దేవుడా అని వివరంగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ఉప్పు బౌల్ను ఇక్కడ అలా వదిలేసి మీరు మీ పనులు చూసుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంటే కోట్లు వచ్చి పడిపోతాయి అని కాదు. మీరు తరతరాల వరకు ధన సమస్యలు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు, ఉండగలుగుతారని అర్థం. అంతేకాదు ఈ పరిహారం వలన అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఇలా పెట్టిన ఉప్పును 24 గంటల తర్వాత అంటే మళ్ళీ మరునాడు రాత్రి తీసివేయాలి. అంటే ఆ ఉప్పు రంగు మారే వరకు ఉంచటం అవసరం లేదు. మరునాడు రాత్రి ఉప్పును, లవంగాలను, నిమ్మకాయను, పసుపు, కుంకుమలను జాగ్రత్తగా ఇంట్లో పడకుండా కూడా బయటకు తీసుకుని వెళ్ళి మీ పెరట్లో లేదా మీ ఇంటి బయట చిన్న గొయ్యి తీసి పాతిపెట్టండి. ఇలా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి.